హై వ్యూవర్స్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రిగా ఒక్కళ్ళే ఉండాలనుకున్నారు. ఆ ఒక్కళ్ళు భట్టి విక్రమార్క గారు ఇచ్చున్నారు. తర్వాత ఏపీలో ఒక పార్టీ కాదు 3 పార్టీలు. దాని ఉప ముఖ్యమంత్రి ఇద్దరికి ఇస్తారు, ముగ్గురికి ఇస్తారు అని రకరకాలు అనుకున్నారు. కానీ ఒకళ్ళే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి వచ్చేసి పవన్ కళ్యాణ్, అంతే. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. నాకు ప్రకృతి అంటే ఇష్టం, పర్యావరణం అంటే ఇష్టం, గ్రామాలంటే ఇష్టం అన్నారు. దెన్ ఆయన కోరుకున్న శాఖలు ఆయనకు వచ్చినాయి. 1 by 1 వెళ్దాం. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్, సాధారణ పరిపాలన అండ్ లా అండ్ ఆర్డర్ ఆయనకే. ఇది కాకుండా ఇంకా ఏదైనా శాఖలు ఎవరికి కేటాయించలేదంటే అది చంద్రబాబు గారికి ఉంటుంది, ముఖ్యమంత్రి కాబట్టి. నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఓన్లీ. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ. సూపర్ కదా అది. ఇక నారా లోకేష్ మానవ వనరులు అంటే హ్యూమన్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి అన్నట్టు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి. నెక్స్ట్ ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అన్నట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీ. ఇది లోకేష్కి సంబంధించి. వంగలపూడి అనిత, ఈమెకి ఇచ్చిన శాఖ కేక అంతే, వైసీపీలకి తడారిపోవాలి. హోంశాఖ ఇచ్చున్నారు, హోమ్ మినిస్ట్రీ. గతంలో ఈమెని వైసీపీలు ఏ రకంగా హెరాస్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు రుణం తీర్చుకునింది. అండ్ ఎస్సీ మహిళ, గతంలో సుచరిత, తానేటి వనిత వాళ్ళు హోంమంత్రులుగా ఉన్నా మాట్లాడి సజ్జల రామకృష్ణ అంటే మాట్లాడితే లేకపోతే ఇంకెవరో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈసారి అలాగే ఈమె మాట్లాడారు. ఎందుకంటే క్లియర్గా చంద్రబాబు గారు చెప్పారు, మీకు ఏ మంత్రిత్వ శాఖలు అప్పచెప్పామో దాని తాలూకు మొత్తం కూడా బాధ్యతలు మీవే. ఏమైనా డౌట్ ఉంటే అడగండి తప్ప వేరే వాళ్ళకి అప్పచెవటాలు లేదన్నప్పుడు అధికారులు ఉన్నారని అనుకుంటారు, వద్దు, మొత్తం మీదే బాధ్యత అన్నారు. అలా హోంశాఖ వచ్చేసి ఇప్పుడు ఎవరు, వంగలపూడి అనిత అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ కూడా ఆమె. నెక్స్ట్ అచ్చెన్నాయుడు, ఈయనకి వ్యవసాయం, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ, పశుసంవర్ధక శాఖ అండ్ ఫిషరీస్ లైక్ ఇవన్నీ కూడా ఉంటుంది. డైరీ డెవలప్మెంట్ కూడా ఆయనకి ఇచ్చారు. కొల్లు రవీంద్ర గనులు, భూగర్భాలు, జియాలజీకి సంబంధించి అండ్ ఎక్సైజ్ శాఖ కూడా ఆయనకి. నాదెండ్ల మనోహర్ జనసేన, ఆయనకి పౌర సరఫరాల శాఖ, తర్వాత వినియోగదారుల శాఖ కూడా ఆయనకి అప్పచెప్పడం జరిగింది. పొంగూరు నారాయణ కళాశ్ హెడ్, గతంలో ఆయనకి ఏమి ఇచ్చున్నారు, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి. ఇప్పుడు కూడా ఆయనకి అదే ఇచ్చున్నారు. సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి మంత్రి పదవి పొందిన ఒకే ఒక పర్సన్. ఈయనకి ఓ రకం వైద్య శాఖ మంత్రి అన్నట్టు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం అండ్ వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి అన్నట్టు అనుకోవచ్చు. నెక్స్ట్ నిమ్మల రామానాయుడు జలవనరుల అభివృద్ధి, ఓ రకంగా ఈయన్ని ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి అన్నట్టు అనుకోవచ్చు. ఎన్ఎండి ఫరూక్ నంద్యాలలో గెలుచున్నాడు. ఇతనికి న్యాయశాఖ అండ్ మైనారిటీ సంక్షేమ శాఖ అప్పచెప్పారు. ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన అనుభవం రీత్యా ఆయనకి దేవాదాయ శాఖ ఇవ్వటం అంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఖచ్చితంగా ఎక్కడైతే దేవాలయాలు, పూజారులు ఓ రకంగా ఇన్నాళ్ళుగా ఈ గత 5 సంవత్సరాలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ధూపదీప నైవేద్యాల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాటన్నింటి ఖచ్చితంగా సరిదిద్దుతాడు ఈ నెల్లూరు పెద్దారెడ్డి, మనం ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ. పయ్యావుల కేశవ్, టీడీపీలో అత్యంత కీలకమైనటువంటి వారు ఈయనొకడు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొత్తం అసెంబ్లీలో పార్టీ పరంగా వాయిస్ వినిపించిన గట్టి క్యాండిడేట్ ఇతను. మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఈయన. ఈయనకి ఆర్థిక శాఖ అప్పచెప్పన్నారు, ప్రణాళిక శాఖ అండ్ వాణిజ్య పనులు కూడా పయ్యావుల కేశవే. ఇక అనగానే సత్యప్రసాద్, మంచి నేమ్ ఉన్నటువంటి పర్సన్. వైసీపీలో ఎంతో ట్రై చేసిన సరే అసలు ఎక్కడ తొనకలా బెనకలా టీడీపీలో ఉంటారు అబ్బాయి అన్నాడు. 40,000కు పైగా మెజారిటీతో గెలుచున్నాడు. సో అనగానే సత్యప్రసాద్, ఈయనకి రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అప్పచెప్పి చాలా కీలకమైన శాఖలు ఇది ఒకటి. కొలుసు పార్థసారథి, గతంలో వైఎస్ఆర్ మంత్రిగా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి పాపం ఆయన పక్కన పెట్టాడు ఆల్మోస్ట్. ఇంకా లాస్ట్ మూమెంట్లో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చాడు. నూజివీడు నుంచి పోటీ చేశారు, ఓడిపోతారు అనుకున్నాడు, బట్ బ్రహ్మాండం గెలుచున్నాడు. ఇతనికి వచ్చేసి గృహ నిర్మాణం అండ్ ఐఎన్పిఆర్ తప్పి సమాచార శాఖ ఇచ్చున్నారు. నెక్స్ట్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఈయనకి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు ఇవ్వడం జరిగింది. సో ఒక రకంగా సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు అవన్నీ అస్థితిగా ఉంటాయని భావించవచ్చు, వాళ్ళని తీశారు. గొట్టిపాటి రవికుమార్, ఈయనకి విద్యుత్ శాఖ అప్పచెప్పారు, యాక్చువల్గా ఎనర్జీ అన్నారు, సో విద్యుత్ శాఖ కింద వచ్చింది, ఇంధన శాఖ మంత్రి అన్నట్టు. కందుల దుర్గేష్ జనసేన పర్సన్, ఖచ్చితంగా వీళ్ళకి టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ ఇస్తారనుకోండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి
వాళ్ళ జనసేనకి ఇస్తే బెటర్ అనుకున్నా ఎగ్జాక్ట్ ఇప్పుడు ఈయనకి ఇదే ఇచ్చున్నారు. పర్యాటకం, సాంస్కృతికం అండ్ సినిమాటోగ్రఫీ వచ్చేసి కందులు దుర్గేష్ జనసేన పర్సన్కి ఇచ్చారు. తర్వాత గుమ్మడి సంజారాణి, ఈమె వచ్చేసి ట్రైబల్ పర్సన్, ఎస్టీ కాబట్టి ఈమెకి గిరిజన సంక్షేమం, ఆడమనిషి కాబట్టి మహిళా శిశు సంక్షేమం ఇచ్చున్నారు. మొత్తం 3 మహిళలకే ఇచ్చున్నారు. అనిత, సంజయరాణి అండ్ సవిత 3 మహిళలే. ఆ 3 మహిళలు కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పున్నారు. సో ఇక్కడ సంజయరాణి గారికి ఏంటి, మహిళా శిశు సంక్షేమం అండ్ గిరిజన సంక్షేమం. నెక్స్ట్ బీసీ జనార్దన్ రెడ్డి, ఉన్నటువంటి మంత్రులందరిలో తక్కువ చదువుకున్న ఆయన ఈయన, బట్ మంచి స్టామినా ఉన్న పర్సన్ అంట ఆ ఏరియాలో బనగానపల్లి దగ్గర. దెన్ రాయలసీమ కూడా మంచి నేమ్ ఉంది బీసీ జనార్దన్ రెడ్డికి. రోడ్లు, భవనాలు అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్, మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ అన్నట్టు ఆయనకి. టీజీ భరత్, టీజీ వెంకటేశ్వర అబ్బాయి, ఓ రకంగా ఎంటర్ప్రైనర్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ అని అనుకోవచ్చు. ఈయనకి సరైన శాఖ అప్పచెప్పారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నట్టు, ఫుడ్ ప్రాసెసింగ్ లైక్ అవేలో పర్ఫెక్ట్ అన్నట్టు. ఎస్ సవిత, ఈమెకి బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం అండ్ చేనేత శాఖ అవ్వటం జరిగింది. ఎవరికి, సవిత గారికి. నెక్స్ట్ వాసంశెట్టి సుభాష్, ఇతను మన అమలాపురం అల్లర్లు జరగడానికి ముందు వరకు కూడా వైసీపీలో ఉన్నాడు, ఆ తర్వాత టీడీపీకి వచ్చున్నాడు. ఇతనికి సంబంధించి కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవలు అంటే లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం ఇతను చూసుకుంటాడని భావించవచ్చు కార్మికులకు సంబంధించి. కొండపల్లి శ్రీనివాస్, ఇతను వచ్చేసి ఫారిన్లో చదువుకున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ ఐటీలో మంచి ఎక్స్పర్ట్, ఎంఎస్ఎస్ ఉన్నాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ 3 తరాలు కూడా రాజకీయాల్లో ఉద్దండులు, ఆరితేరి ఉన్నారు. ఇతనికి ఫారిన్ డిపార్ట్మెంట్ అంటే ఫారిన్ విదేశాల సత్సంబంధాలు కలిగి ఉండేది ఈయనకి అప్పచెప్తే బాగుంటుంది నేను అనుకున్నా. ఎగ్జాక్ట్గా ఈయనకి చూడండి ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఏవైతున్నాయో అది అప్పచెప్పున్నారు. అండ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అది అప్పచెప్పున్నారు. అండ్ ఎన్ఆర్ఐ వ్యవహారాలు, సో నాన్ రెసిడెంట్ ఇండియన్ అని అనుకోవచ్చు, అంటే మన భారతీయులు బట్ విదేశాలు ఉంటూ ఉంటారు, వాళ్ళ వ్యవహారాలు మొత్తం ఈయనకి అప్పచెప్పున్నారు. లాస్ట్ బట్ వన్ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఈయనకు వచ్చేసి రవాణా అండ్ యువజన యూత్ వింగ్ అన్నట్టు అండ్ క్రీడలు, స్పోర్ట్స్ అన్నట్టు ఈయనకి అప్పచెప్పడం జరిగింది. సో మొత్తం 25 మంది. సో ఇప్పుడు చెప్పండి, ఈ మంత్రిత్వ శాఖల కూర్పు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? వైసీపీలో ఎస్సీలకి ఇన్నిచ్చా, ఎస్టీలకి ఇన్నిచ్చా, బీసీలకి ఇన్నిచ్చా, కాపులకి ఇన్నిచ్చా, కమ్మలకి ఇన్నిచ్చా, రెడ్లకి ఇన్నిచ్చా అంటూ కులాల వారీగా చెప్తాడు. వాళ్ళు వచ్చి మీడియా ముందు మాట్లాడతారేమంటే అబ్బాయి వాళ్ళు మాట్లాడరు. సదర్ రామకృష్ణ అంటే మాట్లాడతాడు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడో ఏదో ఘోరమైనటువంటి ఒక హత్య జరిగింది, కులాల మధ్య చిచ్చు రేగింది, ఎవరు మాట్లాడాలి? అయితే హోమ్ మినిస్టర్ మాట్లాడాలా, లేదన్నప్పుడు రూరల్గా ఉన్నటువంటి వాళ్ళు, లేదన్నప్పుడు ఆ ఏరియాలో ఎవరైనా ఉంటే ఇన్ఛార్జ్ మంత్రులను, లేదన్నప్పుడు ఆ కులానికి సంబంధించిన బీసీలు అయితే బీసీలు, లైక్ ఆ విధంగా ఎవరైనా మాట్లాడాలి. అబ్బే సజ్జలే మాట్లాడతాడు. వ్యవసాయానికి సంబంధించి పంటకు మద్దతు ధరలు సజ్జలే మాట్లాడతాడు. డ్యాము, పోలవరం డ్యామ్స్ సజ్జలే మాట్లాడతాడు. అందుకని సకల శాఖ మంత్రులు, సకల శాఖ మంత్రులు ఇది అంటాడు ఈ రఘురామకృష్ణరాజు అయితే. సో కన్క్లూజన్ అర్థమవుతుంది కదా మీకు? సింప్లీ సూపర్ హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎంలో కేస్ స్టడీస్ అని ఉంటాయి, అఫ్కోర్స్ ఎంబీఏ చదివి అందరికీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు యొక్క మంత్రివర్గ కూర్పు ఎలా ఉంది అన్నప్పుడు దాని మీద కేస్ స్టడీ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్, వాళ్ళు చదివిన చదువు, వారి యొక్క పోరాట నేపథ్యం అన్నిటి కూడా కలగలిపి ఈ రకంగా ఇచ్చున్నాడు. అండ్ భవిష్యత్తులో రాష్ట్రానికి పార్టీకి యూజ్ అవ్వాలంటే ఇదే బెస్ట్ అన్నట్టుగా ఆయన ఫైనలైజ్ చేసి చెప్పేసి ఆ కేస్ స్టడీలో ఫైనల్గా ఒకటి ఉండేది అనమాట. కన్క్లూజన్ టైప్ అనుకుంటూ దాని పేరు ఏదో ఉంటుంది, అదే ఫైనల్గా ఇవ్వగలుగుతారు. అది ముందు నేనే చెప్తాను.